సాగునీరు ఇబ్బంది, తాగడానికి నీళ్లుండవు, వ్యవసాయానికి నీళ్లుండవు, ఎడారిగా మారిపోతుంది తెలంగాణ అని చెప్పి ఒక 50, 60, 70 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం, తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటే కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శలు, కొట్లాటలు, కులం పంచాయతీలు, నీళ్ళ పంచాయతీలు పెట్టుకొని పబ్బం కట్టుకోవడం తప్ప పని మీద ధ్యాసనే లేదు వాళ్ళకి. 14 నెలలు అవుతుంది, ఒక ముందు చూపే లేదు వాళ్ళకు. ముందు చూపు లేని ప్రభుత్వం. ఎవరైనా ఎక్కడైనా కానీ ఎండాకాలం వస్తుందంటే నీళ్ళు సరిపోతాయా లేదా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే చూస్తారు. హైదరాబాద్ మళ్ళీ వెనుకటికి బిందెలతో, ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, కందీళ్ళతో, కరెంటు ధర్నాలు అవి మళ్ళీ బదులు స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా ఇలా ఉదయం కుత్బల్లాపూర్లో అడిగితే అక్కడ నీళ్ళు వస్తలేవని చెప్పిండు. ఎలిబినార్లో అదే పరిస్థితి. పంటలు నల్గొండ నుంచి మహబూబ్నగర్ చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు, ధర్నాలు. మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మన వాటర్ ఎక్కడ పోతుంది, కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నాం. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తున్నారు తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది. చెక్ డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర, అదేవిధంగా రాయచూరు దగ్గర చెక్ డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుపోతుంది. కృష్ణా పైన, తుంగభద్ర పైన. ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో గొప్ప చేసినాం, తెలంగాణను సస్యశ్యామలం చేసినాం. మేము అడుగుతా ఉన్నాను, మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినారు? మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? అసలు ఎన్ని తెచ్చిండ్రు? ఆత్మవిమర్శ చేసుకోండి. ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. వట్టెం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ మోటార్లు మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు. ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా బాగుపడతాయని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటార్ ఆన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుందని. 90% పనులు కంప్లీట్ అయినాయి. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవిపల్లి తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి. కనీసం నీళ్లు నింపితే భూగర్భ జలాలను పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు. పెట్టిన మోటార్లు ఒత్తలేదు, నీళ్ళతో నింపలేదు. ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది. కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంటు బిల్లు కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు. కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇదే పరిస్థితి.